జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. కృష్ణా జిల్లా వైసీపీలోని కమ్మ నేతల అందం గురించి మాట్లాడిన జగన్ ఒక రేంజ్ లో ట్రోల్ అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ తో ఆయన తీరు వైసీపీ నేతలకు కార్యకర్తలకే అంతుపట్టడం లేదట. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధినేత అనే సోయి కూడా లేకుండా ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను వల్లెవేయటంతో ఇదేం కర్మరా బాబు అని తలలు పట్టుకుంటున్నారట. అటు జగన్ ఆ రేంజ్ స్పీచ్ తో పాటు తన ఉద్యోగం ఓడగొట్టారని కొడాలి నాని ఇచ్చిన స్టేట్మెంట్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు బెజవాడ సబ్ జైలుకొచ్చిన మాజీ సీఎం జగన్ తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియనట్లు మాట్లాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీకి అధ్యక్షుణ్ణి అని మర్చిపోయినట్లు ఆయన మాట్లాడారని వైసీపీ వర్గాలే తలలు పట్టుకుంటున్నాయి. వాస్తవానికి జగన్ కి ఉన్నంత ఈగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్ కి ఉండవన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురవటానికి తన ఫోటో ఉంటే చాలు, ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించారు అనటానికి పలు ఉదంతాలు కూడా ఉన్నాయంటారు. 2014 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు, వైట్ అండ్ వైట్ డ్రెస్ లో హుందాగా కనిపించేవారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోటంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్ గా తేలిపోయారు. దాంతో జగన్ వెంటనే అన్నను డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ను వేదిక మీద నుంచి దింపేశారట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భమొచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. అప్పట్లో సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్ తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్ తో వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్ తో రావద్దని వార్నింగ్ ఇవ్వటం వల్లే ఆమె అసెంబ్లీలో పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్ తో కనిపించారట. అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఈగోలు, డామినేషన్లు పక్కన పెట్టి కొత్త రాగమెత్తుకుంటూ అభాసుపాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికొచ్చిన జగన్ ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వర్గంలో ఎవ్వరినీ పైకి రానివ్వరు, అందుకే రాజకీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సరికొత్త రాగమెత్తుకున్నారు. అంతవరకు ఓకే, కానీ జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్టులో రాసిచ్చిన డైలాగులు వల్లెవేసి అభాసుపాలవుతున్నారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు. చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్లు అందంగా ఉంటారట. తమ సామాజిక వర్గానికి అలాంటి వాళ్లు రాజకీయంగా ఎదుగుదలని చూసి ఓర్వలేక చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారట. అందులో భాగంగానే కక్షపూరితంగా వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టారట. కొడాలి నాని, అవినాష్ కూడా గ్లామర్ గా ఉండడంతో వారిని కూడా త్వరలోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలి నాని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్ లాగా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండరేమో. రాజకీయంగా చంద్రబాబుపై చాలా మంది చాలా విమర్శలే చేశారు, చేస్తారు కూడా. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశాలు ఏమీ ఉండవు.
కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ గ్లామర్ వ్యాఖ్యలు మాత్రం అటు సోషల్ మీడియాతో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తరువాత జగన్, చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ గ్లామరస్ గా ఉంటాడని వ్యాఖ్యానించడం చూసి ఆయన పక్కనున్న వంశీ భార్య సిగ్గుపడుతూ నవ్వుకోవటం గమనార్హం. ఆ వ్యాఖ్యలతో సీరియస్ గా సాగాల్సిన ఈ పొలిటికల్ ఎపిసోడ్ ను జగన్ కామెడీగా మార్చేశారనే చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతుంది. అయినా మగవాళ్ల అందం గురించి, అందున రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్థం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనే అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఎవరన్నా తనకంటే నీట్ గా కనిపిస్తే పక్కన పెట్టేసిన జగన్ ఇప్పుడు తాను విపరీతంగా ద్వేషించే సామాజిక వర్గం నేతల గ్లామర్ ను పొగడటమేంటో, అసలు రాజకీయాలకు గ్లామర్ కు లింక్ ఏంటో ఆయనకు స్క్రిప్ట్ రెడీ చేసిచ్చిన వారికే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.